దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ఎవరి చేతిలో ఉండాలి? అది ప్రభుత్వం చేతిలో ఉండాలా, లేకపోతే ఒక హిందూ సాంప్రదాయాన్ని రక్షించేటువంటి వ్యక్తుల చేతిలో ఉండాలి? అందులో బ్రాహ్మిన్స్ ఉండొచ్చు, హిందూ సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి ఇతర కమ్యూనిటీస్ కూడా ఉండొచ్చు. ఇది మన చేతిలో, హిందువుల చేతిలో ఉండకుండా ప్రభుత్వం చేతిలో ఉండటం అనేది ఇట్స్ నాట్ రైట్. ఖచ్చితంగా అంటే ఇవాళ ఒక వక్స్ ముస్లిమ్స్ తాలూకు బోర్డు అంట, దాన్ని ముస్లిమ్స్కి తీసుకోవాలి, వేరే వాళ్ళు వెళ్ళకూడదు. లేదా సిస్టమ్ లేదా, మనం దాన్ని గౌరవిస్తున్నాం. ముస్లిం ట్రస్ట్లో ఉన్న వక్స్ బోర్డులోకి వెళ్ళి మేము కూడా చేస్తామని మరి ఏ హిందూ అడగడు, ఒకవేళ వాళ్ళు అడిగినా అది న్యాయం కాదు. అలాగే క్రిస్టియన్కి సంబంధించిన మిషనరీస్ కానీ వాళ్ళ యొక్క చారిటీస్లో కానీ ఏ హిందూ ఎంటర్ కాకూడదు. వీ షుడ్ రెస్పెక్ట్. అదేవిధంగా వాళ్ళు ఎవరిని రాలేదు, వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి వచ్చే ఆదాయంతో వాళ్ళే తీసుకుంటారని చేస్తారు. కానీ మన టెంపుల్స్లో మన హిందూ అనేవాడు లేకుండా ఎవరెవరో ఇతర మతస్థులందరూ హిందూ అత్యంత ఉన్నతమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఒక నాన్ హిందూ చేస్తుంటే అది మాకు చాలా అభ్యంతరకరం, దుర్మార్గం. దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని మార్చి మ్యాక్సిమం 70 to 80% అది హిందువుల చేతిలోనే ఉండాలి. అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చినటువంటి ప్రతి పైసా ఆదాయం హిందూ పరిరక్షణ కోసం, సంస్కృత పాఠశాలల కోసం, హిందూ దేవాలయాల కోసం, హిందువుల పిల్లల కోసం, అది బ్రాహ్మణ పిల్లలు ఉండండి, వేరే కులం పిల్లలు ఉండండి, వేరే కులానికి సంబంధించిన వాళ్ళు హిందువులు అయి ఉండాలి, వాళ్ళు ఖర్చు పెట్టాలి. అది న్యాయం కదా. వెల్లంపల్లి శ్రీను అనేటువంటి ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఉన్నాడు, వాడికి గౌరవం లేదు, హిందూ మతం మీద గౌరవం లేదు. వైసీపీలో ఉన్న ప్రతి హిందువుకి హిందూ మతం పట్ల చిన్న చూపు. మీరు ఎందుకు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకు భయపడకండి. ఈ వాలంటీర్లు వచ్చి మనం బెదిరిస్తారని కూడా ఒప్పుకోకండి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలాంటి వ్యక్తి చైర్మన్గా ఉండాలి? నాగబాబు అనేవాడు నేను, లేకపోతే ఇంకొకడు కాదు, ఒక చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ఉత్తమమైన పండితులు ఉండాలి అక్కడ. స్వార్థం లేకపోతే ఒక ఎటువంటి దుర్గుణాలు లేని అతి ఔన్నత్యంతో కూడా అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ఉండాలి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా. వాళ్ళకి ఇవ్వాలి. అంటే అది ఇవ్వాలంటే ఖచ్చితంగా అది ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ఎక్కువ మంది హిందువుల యొక్క పరిరక్షణలో ఉండాలి, హిందూ మతాన్ని గౌరవించే వాళ్ళు పరిరక్షణ. దుర్గమ్మ గుడి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రోజుకి 14 లక్షల ఆదాయం పెరిగింది. ఆదాయం 14 లక్షలు పెరిగింది. అంటే దుర్గా గుడి తాలూకు పాలనా నిర్వాహక మండల వాళ్ళు రోజుకి అవలేలుగా 14 లక్షల రూపాయలు తినేసారు. నెలకి ఎంతో చూడండి, సంవత్సరానికి ఎంతో చూడండి.